హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు ఛానల్ మీ వంటలక్క కర్రీస్. చూడండి, సూపర్గా మా పిల్లలు వెళ్ళి బొచ్చ చేప తీసుకొచ్చారు. నా అల్లుడు నా కూతురు వెళ్ళి బొచ్చ చేప తీసుకున్నారు. వెయిట్ ఎంత ఉందో చూసుకోండి. ఆ బరువు ఏంటో నాకు గుర్తులేదు, మర్చిపోయాను నేను. చేప మాత్రం ఫ్రెష్గా మంచి చేప తీసుకున్నారు. ఈ చేపలో మాత్రం గుడ్డు ఉందంట. మా పిల్లలు పాపం తెలియక తీసుకున్నారు. నేను అన్నాను, గుడ్డు ఉంటే టేస్ట్ తక్కువ ఉంటుంది కదమ్మా అన్నాను. కానీ ఆ చేపకి కొంచెం రేటు కూడా తగ్గించే ఇచ్చారంట. రేటు తగ్గించినా కూడా నాకేంటంటే గుడ్డు ఉంటే ఇష్టం ఉండదు. ఆ చేప నాకు నచ్చదు. అందుకోసం పిల్లలు తీసుకొచ్చారు కదా అని వండేసాను. ఆ చేపలో మాత్రం గుడ్డు మాత్రం ఫ్రై చేశాను. ఇగురుకుల్లో వేసుకుని వండుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేస్తుండే, సబ్స్క్రైబ్ మాత్రం మీ వంటలక్క కర్రీ ఛానల్కి చేయండి. నేను మా వాళ్ళందరూ చూడాలా, ఎవరైనా షేర్ చేసుకోవాలని వాట్సాప్లో కూడా పెడుతున్నాను. ప్రతి వీడియో కూడా మిస్ కాకుండా చూడండి. ముక్కలు మాత్రం కొంచెం మందంగా పెద్ద ముక్కలే కట్ చేసింది. అదే వేరే చేప ఉంటే చిన్న చిన్న ముక్కలు వస్తాయి, బాగుంటాయి. ఇదేమో పెద్దగా ఉంటాయి ముక్కలు. పొట్ట కోసి నేను ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేసి ఇవ్వండి అన్నాను ఫోన్ చేసి. వాళ్ళు పొట్ట ఏరేగా కోసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇస్తున్నారు. అక్కడే మా అల్లుడు మా అమ్మాయి నిలబడారు. ఆ రోజు మా ఇంట్లో మా అబ్బాయి రాలేదు, అందుకోసం వాళ్ళే తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చినాక కూర వండేటప్పుడు మా అబ్బాయి వచ్చాడు. అప్పుడు అందరం కలిసి తిన్నాము మేము. చూడండి ముక్కలు ఎంత నీట్గా ఎంత బాగున్నాయో, చాలా ఫ్రెష్ చేప. దాంట్లో గుడ్డు కూడా వచ్చింది. చూడండి, గుడ్డు ఒక పావు కిలో దాకా గుడ్డు ఉంది. ఆ గుడ్డు వేరేగా పెట్టేశాను. ఈ చేప ముక్కలు మాత్రం కొంచెం కొంచెం రాళ్ళు వేసి మాత్రం శుభ్రంగా నేను వాష్ చేసుకుని పెట్టుకుంటున్నాను. ఒక 10 సార్లు దాకా మంచిగా వాష్ చేశాను. రాళ్ళకు మాత్రం ఇంతగా వేసి మంచిగా ఆ గిన్నెలు మంచిగా తిప్పి జిగురంతా పోయేదాకా చేశాను. చూడండి, తగినంత నేను గిన్నె పొయ్యి మీద పెట్టేశాను. తగినంత నూనె వేస్తున్నాను. ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకుంటున్నాను. చేప గుడ్డు మాత్రం శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఫ్రెండ్. చూడండి, ఇప్పుడు రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. ఉల్లిపాయల్లో అల్లం చిన్నులపాయల పేస్టు. నేను ఒక పక్కన పొయ్యి మీద నేను గుడ్డు ఉడకబెట్టుకుంటున్నాను. చూడండి, ఒక 100 గ్రాముల దాకా నేను పెరుగు వేసుకున్నాను. తగినంత పసుపు వేసుకున్నాను. కారం తగినంత కారం. కొంచెం మాత్రం పచ్చి కొబ్బరి తీసుకుని పేస్ట్ వేసుకున్నాను. నేను చేసిన ప్రతి వంట మాత్రం మిస్ కాకుండా చూస్తుండే, చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, గసగసాల పౌడర్ వేసుకున్నాను, ధనియాల పౌడర్ వేసుకున్నాను, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలంతా మిక్సీ పట్టాను కదా, ఆ పౌడర్ కూడా వేసుకున్నాను. ఒక 10 నేను పచ్చిమిర్చి వేసుకున్నాను. అడుగు పట్టకుండా కొంచెం వాటర్ వేసుకున్నాను. మూత పెట్టేసి హై మీద పెట్టేశాను. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క ముక్క నేను ఎలా పెట్టేస్తున్నాను చూడండి. ఇంకా పెద్ద గిన్నె తీసుకోవాలా, నేను ఏంటో గబక్క ఆ ఇంటికాడ ఉంది కదా, మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఏం గిన్నె ఉంది అదే పెట్టేశాను. ఇంకా దానికి ఎడల్పుగా పెద్ద గిన్నె ఉంటే ఆ ముక్క తీయటానికి మనకు బాగా కుదిరిద్ది. ఈ గిన్నెలో వచ్చి ఒక పైన ఒక పెద్ద ముక్క కింద వేస్తే చిన్న ముక్కలన్నీ పైన వేస్తున్నాను కదా, ఇరుకు అయిపోయింది కొంచెం నా గిన్నె. కూర తీయాలన్నా కూడా ఇబ్బంది పడ్డాను. కానీ మా ఇంటికాడ వెళ్ళి తీసుకొస్తాను ఆ గిన్నె కూడా. చూడండి, ముక్కలన్నీ వేసినాక కొంచెం వాటర్ వేసుకున్నాను. చిన్నగా గంటి తీసుకుని కలుపుతున్నాను. నేను మాత్రం ఎక్కువ గంటి వేసి అస్సలు కలపను, ఎందుకంటే ముక్క విడిపోయిద్దని. చూడండి, కూర దగ్గరకు వస్తుంది, ఉడుకుతుంది. కొంచెం లైట్గా టేస్ట్ చూశాను, సప్పగా అనిపించింది. రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. మళ్ళీ మూత పెట్టేసి హై మీద పెట్టేసాను. ఎంత పొగలు వస్తున్నాయో, మా అబ్బాయి చూసి అరిసాడు, పొయ్యి దగ్గర అట్ట నిలబడితే వేడి సెగలు వస్తున్నాయి అమ్మ, జాగ్రత్త అమ్మ అన్నాడు.
ఇప్పుడు చూడండి, నేను చేప గుడ్డు ఉడకబెట్టుకున్నాను కదా, మంచిగా వాష్ చేసి ఆ ముక్కలు ముక్కలు కట్ చేసుకున్నాను. ఒక 4 వైపులు 4 ముక్కలు పెట్టేస్తున్నాను. చూడండి, చూసుకోవాలా, ఎటు వాటర్ ఎక్కువ ఉందో అటు వేసుకోవాలా ముక్క. ఎందుకంటే మనకు లోతుగా ఉండి ఇది గుడ్డు మాత్రం మంచిగా ఉడికిద్ది. చూడండి, కొత్తిమీర కూడా వేసుకున్నాను కదా. ఇప్పుడు మంచిగా ఉడుకుతుంది ఇగురు కూర. చిన్నగా నేను కలబెట్టేస్తున్నాను. దాంట్లో గంటి స్పూన్ ఏదైనా కూడా వేయబాకండి. వేసితే అప్పుడు మనకి ముక్క చెదిరిపోయిద్ది. అందుకోసం అసలు నేను వేయను, తక్కువగా. చూడండి, మూత పెట్టేసి మళ్ళీ పెద్ద మంట మీద హై మీద పెట్టేసాను. నేను చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్కి మాత్రం లైక్ చేసి ఉండండి, కామెంట్ కూడా తప్పకుండా పెట్టండి. చూడండి, కొంచెం కొత్తిమీర తీసుకుని మళ్ళీ లాస్ట్ ఫైనల్ నేను కొత్తిమీర వేసుకున్నాను. చూడండి, కూర ఎంత దగ్గరికి వచ్చింది, ఎంత బాగుందో, అసలు గుమగుమలాడిపోతుంది మా వంటగది అంతా. కూర మాత్రం ముక్కకి, గ్రేవీ మాత్రం ముక్కకి ఆనుకున్నట్టుగా నేను వండేసాను. చూడండి, మూత పెట్టేసాను, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ముక్కలు తీయాలా నేను ఒక ప్లేట్లో వేసుకుంటాను. ఎందుకంటే ఫ్రెండ్స్, చూడండి, ఈ గిన్నె చూస్తే చిన్నగా ఉంది, ముక్కలు చూస్తే పైకి వచ్చేసినాయి. కానీ మేము ఎలా అంటే అలా తీస్తే బొచ్చ చేప ముక్క ఎడల్పుగా ఉంటుంది, ముక్కలు చెదిరిపోతాయని నేను జాగ్రత్తగా తీస్తున్నాను. చిన్న ముక్కలు అయితే టకటగా తీసేస్తాను, పెద్ద ముక్క కదా ఇరిగిపోయిద్ది, అందుకోసం జాగ్రత్తగా తీస్తున్నాను. ఒక్క ప్లేట్లో నేను కూర వేసుకొని రెండో ప్లేట్లో మా పిల్లలకి అందరికీ రైస్ పెట్టేసి నేను తీసుకెళ్ళి ఇస్తున్నాను. కూర ఎలా ఉందో, నేను వండిన విధానం ఎలా ఉందో, చేప ఎలా ఉందో తప్పకుండా మీరు ఎక్కడైనా చూసిన వాళ్ళు కొంచెం కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వంటలక్క కర్రీ ఛానల్. ఒక ప్లేట్లో మా అమ్మాయికి పెట్టాను, మా అమ్మాయికి వేసుకోమన్నాను, పాపం వేసుకుంటుంది. ఆ పిల్ల మాత్రం వీడియో కోసమైనా అంతో ఇంతో తినకొని ఫస్ట్ వేసుకుంటుంది గబక్కని. ఇంకా నేను అంతగా తినాను, ఆ లాస్ట్లో తింటాను. చూడండి ఎలా ఉందో. మీ వంటలక్క కర్రీ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ప్లేటు మా అమ్మాయిది, మా అల్లుడిదేమో. ఒక ప్లేట్లో నేను కూర తీసి పెట్టాను కదా, కొంచెం కొంచెం వేసుకుని తినండి అమ్మ, యూట్యూబ్లో కొంచెం కనిపించండి,